బుద్ధా వెంకన్న గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీడియాకి అసలు చాలా తప్పండి. మోహన్ బాబు గారు దాసనారాయణరావు గారి కుటుంబం ఎంత క్లోజ్గా ఉన్నారో పిల్లలుగా మాకు తెలుసు. ఈయన మోహన్ బాబు గారు దాసనారాయణరావు గారికి పంగనామాలు పెట్టడం, ఈయన దగ్గరుండి చూడటం, ఇవన్నీ ఆయన దయచేసి ఆయన వర్డ్ బ్యాక్ తీసుకోలేదు. చాలా ఇదిగా మాట్లాడారు ఆయన. మేము కావాలంటే ఫ్యామిలీతో చెప్పిస్తాం, వాళ్ళ పిల్లలతో చెప్పిస్తాం అంటే ఆయన మాకు మేము ఎవరు పడితే వాళ్ళకి అగెన్స్ట్గా చెప్పేవాళ్ళం కాదు. మేము అట్లాంటి ఫ్యామిలీలో పెరగలేదు. బుద్ధా వెంకన్న గారు మాత్రం దయచేసి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం తప్పండి. ఆయన మాకు మోహన్ బాబు గారు మా ఫ్యామిలీకి ఒక పెద్ద మనిషి లాంటి వాళ్ళు. ఆయన ఎప్పుడు మా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు. దాసనారాయణరావు గారు ప్రతి మీటింగ్లో మాట్లాడినప్పుడు ఆయన్ని పెద్ద కొడుకుగా భావించేవాళ్ళు. ఆయన గురువుగారికి పంగనామాలను పెట్టే స్థితిలో ఆయన లేరు. గురువుగారు అందరినీ ఆదరించేవాళ్ళు. బుద్ధా వెంకన్న గారు చాలా తప్పు మాట్లాడారు. ఆయన మాట వెనక్కి తీసుకోవాలిగా కోరుకుంటున్నానండి. అంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నారని మీరు భావిస్తున్నారంటే ఇప్పుడు ఎలక్షన్ టైము ఏదన్నా అంటే సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేయడం ఏమన్నా చేశారని అంటున్నారా? ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడితే నాకు తెలియదండి. ఆయన దాసనారాయణరావు గారికి ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి కలిసేవాళ్ళు కొంతకాలంగానే. మోహన్ బాబు గారు అయితే మేము చిన్న పిల్లలప్పటి నుంచి ఆల్మోస్ట్ నాకు 43 years అండి. ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తున్నాను. వాళ్ళ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. వాళ్ళ పిల్లలు కానీ ఆయన కానీ మా ఫ్యామిలీతో. ఈయన కరెక్ట్గా ఎలక్షన్ టైంలో మోహన్ బాబు గారు దాసనారాయణకి పంగనామాలు పెట్టారని ఈ దుష్ట ప్రచారం మాత్రం చాలా తప్పండి. అంటే దాసరి గారు చనిపోయిన సందర్భం చూస్తుంటే మా మోహన్ బాబు గారు మొత్తం కూడా ఆయన బిహేవియర్ మొత్తం కూడా చేంజెస్ అయినట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చేంజెస్ ఏం లేదండి. ఆయనకు కొన్ని రోజులు ఆరోగ్యం బాగలేదు. ఆయన ఏం చేంజెస్ లేదు. మొదట్లో మోహన్ బాబు గారు దాసనారాయణరావు గారు ఎట్లా ఉన్నారో ఆయన పోయిన తర్వాత కూడా ఆయన పిల్లలతో పాటు కూడా అట్టగే ఉన్నారండి. అంటే ఇప్పుడు ఈ మధ్య మోహన్ బాబు గారు మిమ్మల్ని కలవటం ఇట్లా మీ ఫ్యామిలీస్ ఇలా కలవటం కానీ జరిగాయి? కలిసారు. ఒకసారి 2 సార్లు వచ్చారండి. నేను కూడా ఇంటికి వెళ్ళాను, మాట్లాడాను. మేము ఫ్యామిలీ పరంగా ఎప్పుడు కలిసినా కూడా ఒక అండర్స్టాండింగు, ఒక ప్రేమ, ఒక అభిమానం తప్ప నుంచి ఇంకా మాలో మా గొడవలు కానీ ఈయన చెప్పినట్టుగా బుద్ధా వెంకన్న గారు చెప్పినట్టుగా పంగనామాలు పెట్టడం, మోసం చేయటం ఇలాంటివి ఏం లేవండి. ఆయన అంటే దాసరి గారు కానీ ఇంత కీలకంగా ఆయన ఎందుకు వ్యాఖ్యలు చేశారు అసలు? అంటే దాసరి గారు లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్, ఆయన సినిమా ఇండస్ట్రీ కానీ రాజకీయం కానీ ఆయన ఏదైనా సరే ఆయనకి అసలు ఏమీ తెలియదండి. బుద్ధా వెంకన్న గారికి ఫ్యామిలీలో మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి ఆయనకి తెలియదు. దాసనారాయణరావు గారి ఫ్యామిలీ గురించి తెలియదు ఆయనకి. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆయన పెద్ద కొడుకు, నాకు తెలుసు అన్ని విషయాలు. నేను బుద్ధా వెంకన్నకి చెప్తున్నాను, ఎవరికైనా చెప్తున్నాను, దయచేసి దాసనారాయణరావు గారి ఫ్యామిలీని, ఆయన పేరుని దయచేసి మీరు వాడకండి. ఎవరో మోసం చేశారు, ఎవరో ఇది చేశారు అని మాత్రం మేము పిల్లలుగా వచ్చి మీ ముందర ఎప్పుడు చెప్పలా. మీకు ఎప్పుడైనా చెప్పామా బుద్ధా వెంకన్న గారికి కానీ ఎవరికి కానీ మేము వచ్చి చెప్పామా మోసం చేసామని? మీరు చెప్పిన తర్వాత మీరు చెప్తే ఓకే. నేను ఎవరికి ఏం చెప్పలేదు. మీరు ఎట్లాగా చెప్తారు మోహన్ బాబు గారు పంగనామాలు పెట్టారని? దిస్ ఈజ్ రాంగ్. ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ వర్డ్. దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత మోహన్ బాబు గారు మీ కుటుంబం పట్ల కానీ మీ పట్ల కానీ మీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? ఆయన దాసనారాయణరావు గారు పోయిన తర్వాత కూడా మోహన్ బాబు గారు మా ఫ్యామిలీ పట్ల ప్రేమ, అభిమానం, రెస్పెక్ట్, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ బాగానే ఉన్నారు. మాలో ఆయనకి మాకు ఏం గొడవలు లేవు.